నిజాయితీగా ఉండడం వల్లే తన మీద చేసిన ఈడీ రైడ్లు నిలవలేకపోయాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మెహదీపట్నం హ్యూమయూన్ నగర్లో నూతనంగా నిర్మించిన మాతా రమాబాయి అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. కాకా వెంకటస్వామి అంబేద్కర్ ఆలోచనలతో నడిచేవారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ధ్యేయంతో అంబేద్కర్ విద్యా సంస్థలు స్థాపించామన్నారు. ఆడిటోరియానికి ఆర్థిక సహాయం చేసిన దాతలను శాలువతో సన్మానించారు ఎమ్మెల్యే వివేక్. నేను మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలాసార్లు చెప్పేవారు, మీరు ఎప్పుడన్నా సంపాదన ఉంటే మంచిగా కాంట్రిబ్యూట్ చేయాలి, చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చాలామందికి మీరు ఉపయోగపడాలని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా నాకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేను ఇప్పటి వరకు మా నియోజకవర్గం అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక 100 అంబేద్కర్ స్టాచ్యూస్ కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే దళితులకు అందరికీ కూడా అంబేద్కర్, ఇప్పుడే చాలామంది చెప్పినారు, అంబేద్కర్ గారు దేవుడు, వారి వలన మనమందరం కూడా ఈరోజు కాళ్ళ మీద నిలబడి ఒక గౌరవంగా మనం ఉంటున్నామంటే నిజంగానే అంబేద్కర్ గారు ఆ రోజులలో కుల వివక్ష ఇంత ఉన్నప్పటికీ కూడా వారి ఏకైక వ్యక్తి గాంధీ గారితో కొట్లాడటము, అందరితో కొట్లాడి మన దళితులకు హక్కులు ఏదైతే ఇప్పించినారో నిజంగా అందరం కూడా వారి గురించి చదివి వారి ప్రోత్సాహం అంటే ఒక ఇన్స్పిరేషన్, అంబేద్కర్ గారి ఇన్స్పిరేషన్తో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలి. నేను కూడా సంస్థ మా విశాఖ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు నాకు కూడా మా నాన్నగారు అప్పుడు ఆ రోజుల్లో చెప్పినారు, కష్టపడి పని చేయాలి, అందరూ పని ఏదైతే చేస్తుంటారో వారికైనా ఒక 10% ఎక్కువ పని చేయాలి, ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఒక క్రమశిక్షణతో ఉన్నప్పుడే ఏదన్నా సక్సెస్ అవుతుంది. మీరు ఈ సంస్థ పెట్టినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఏదైతే వస్తుందో దాంతో మీరు ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ నేనేం చేశానంటే సంస్థ పెట్టినప్పుడు నేను మా ఓన్ కల్చర్ డెవలప్ చేస్తాను. వన్ ఆఫ్ ద సక్సెస్ మా విశాఖ ఇండస్ట్రీస్కి ఉందంటే ఇట్ ఈజ్ ఓన్లీ ద కల్చర్ డెవలప్మెంట్. మేము ఏదైతే సంస్థలు పెట్టినామో ఆ సంస్థలో డిసిప్లిను, హార్డ్ వర్కింగు అన్నీ కూడా చట్టం ప్రకారంగానే చేయాలి. నా పైన ఈడీ రేడ్ జరిగింది కానీ నేను భయపడలేదు, ఎందుకంటే నేను అన్నీ కూడా చట్టం ప్రకారంగా చేస్తాను. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇక్కడ ఈడీ రేడ్ కావడం. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఆ ధైర్యం మా నాన్నగారు కల్పించినారు. ఏది కూడా సరిగా పని చేసుకోండి, సరిగా పని చేసుకున్నప్పుడే ఎవరితోనైనా ఏ విషయంలోనైనా కొట్లాడగలుగుతుందని చెప్పి వారు ఆ ధైర్యము, ఆ కల్చరు, ఆ క్రమశిక్షణ వారు ఏదైతే నేర్పించినారో ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే కేవలం మా నాన్నగారు. అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో ఎడ్యుకేషనే మనకు ఈ కుల వివక్ష దూరం కావాలంటే ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని అణచివేయలేరు. మనం కూడా కొట్లాడి మనం కూడా మంచిగా పని చేసుకొని మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాని గురించి మనం అందరం కూడా పాటించాలని చెప్పి మీ అందరితో కోరుతూ, one borewell is required to the Ambedkar Bhavan, Humayun Nagar to meet the day-to-day water requirement. Plus, in case of failure in supply of water through the Water Works Department, and also as and when family functions are taken place, then kindly arrange sanction from appropriate authority, please. Number 3, the existing drainage system in the entire locality is very old one and it is in bad condition at present and requires a new system in place of existing one immediately. Very big clap. ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. ఇట్లాంటి గొప్పతనాన్ని సాధించడం సార్ కాదు, మనందరం సాధించినట్టుగానే మనం భావించాలి. గ్రేట్ హానర్ టు ద గ్రేట్ వివేకానంద సార్ అండ్ ద టీమ్. అండ్ ద టీమ్ టోటల్ యూనివర్సిటీ. ఇంకా ఇది ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. వెరీ వెరీ గ్రేట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. First priority should be taken to fill up all the backlog vacancies available in the state. దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని నింపమని చెప్తాను. దాని తర్వాత వీ హ్యావ్ రిక్వెస్టెడ్ హిమ్ ఫర్ అపాయింట్మెంట్.
ఈ సొసైటీలో పర్టికులర్గా ఈ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ నేను పర్టికులర్గా తిరిగి పనిచేసే ప్రయత్నం మేము కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే కానీ మా వెనుక మాత్రం ఒక బలమైన నాయకుడే కానీ బలమైన వ్యక్తి కానీ లేడు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ మా ప్రాబ్లమ్స్కి సాల్వ్ అవ్వడానికి చాలా కష్టంగా